బాగున్నాను రా. నమస్కారం అంకుల్. నమస్కారం అండి. నమస్తే బాబు. అమ్మా నాన్న, వీడు నా క్లోజ్ ఫ్రెండ్ హర్ష, గుర్తున్నాడా? అదేనమ్మా చివుడి ముక్కోడు. అవునవును హర్ష. బాగున్నావా బాబు? బాగున్నాను ఆంటీ. వీడెవడు సూటు బూటు వేసుకుని వచ్చాడు? ఏదమ్మా, నన్ను ఆశీర్వదించండి ఆంటీ. చల్లగా ఉండు. ఆశీర్వదించండి అంకుల్. చల్లగా ఉండయ్యా. రా బాబు కూర్చో. నాకే దిక్కులేదు. వీడి బ్యాగ్ చూస్తుంటే ఓ 10 రోజులు ఉండిపోయేలా ఉన్నాడు. ఎవడీడు? నువ్వు చదువు కోసం అమెరికా వెళ్ళావన్నారు. ఎప్పుడొచ్చావు బాబు? జస్ట్ ఇప్పుడే అంకుల్. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా మన ఇంటికే వచ్చేసాను. ఆహా. అవునులే, సిటీలో హోటల్ లాడ్జులు చాలా ఖరీదైపోయాయి కదా. మా అన్నయ్య. గుర్తున్నాడు రా. హాయ్ అన్నయ్య. హాయ్. మీరేం మారలేదు. మా వదినరా. నమస్తే వదిన. నమస్తే. కాఫీ తీసుకోండి. ఏమండి, అల్లుడు గారికి ఫోన్ చేశారా? వెంటనే ఫోన్ చేసి కనుక్కోండి. ఇప్పుడే చేస్తాను. ఒక నిమిషం అంకుల్. హాయ్ అంకుల్. బాబు, ఎక్కడి దాకొచ్చావు? సిటీకి వచ్చేసాను అంకుల్. ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. సరే బాబు, త్వరగా వచ్చేయండి. లేట్ అయితే మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుందంట, పంతులు గారు చెప్పారు. ఓకే అంకుల్. అలాగే బాబు. వచ్చేస్తున్నారమ్మా, 10 నిమిషాల్లో ఉంటారంట. ఏంటో కీర్తికి సడన్ గా నిశ్చితార్థం పెట్టేశారు. ఈ విషయం తులసికి ఫోన్ చేసి చెప్పాలి. ఎరా, హోటల్స్ దగ్గరలో ఎక్కడున్నాయి? అన్నయ్య, నేనిప్పుడు ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు. బాబు, నువ్వు వాడి మాటలేం పట్టించుకోవద్దయ్యా. లేదు, నిజంగానే అంకుల్. నేను మీ అందరినీ నాతో పాటు తీసుకెళ్ళడానికే వచ్చాను. ఏంట్రా, కొంపదీసి పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి? అవునరా. మేమంతా ఎందుకులే బాబు, మీరిద్దరు వెళ్ళిరండి. నో ఆంటీ, మీరు రావాల్సిందే. అక్కడ నాకు అమ్మ నాన్న ప్లేస్లో ఉండి ఆశీర్వాదం అందించాల్సిందే. లక్ష్మి, బాబు అంతగా చెప్తున్నాడుగా, నేను రాలేను, మీరు వెళ్ళండి. అది కాదండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు లేకుండా. పర్లేదులే, మీరు వెళ్ళండి. అవునాంటీ, కనీసం మీరైనా రావాల్సిందే. తప్పదు. రేయ్, చెప్పరా. అమ్మా, వాడు అంతలా అడుగుతున్నాడు కదా, వెళ్దామమ్మా. సరే బాబు. ఇంతకీ పెళ్లి కూతురు ఎవర్రా? మాకు ఫోటో చూపించు. వద్దురా, డైరెక్ట్ గా చూద్దు. ఆంటీ, త్వరగా రెడీ అయిపోతే వెళ్దాం. నువ్వు కూడా ఫ్రెష్ అవరా. సరేరా, రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. చూసావా జాను, ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టాడు. ఈ కేబుల్ ఆ మైక్రో కెమెరాలకి సంబంధించింది. ఇంట్లో సీసీ కెమెరాలున్నాయా? ఎస్. 24 గంటల్లో నిన్ను వాచ్ చేయడానికి మీ జై సార్ అరేంజ్ చేసినవి ఇవన్నీ.
బాగుందిరా, బాగుంది. నీకు కావాల్సింది దొరక్కపోయేసరికి నా మీద నిందలేసి తప్పించుకుందాం అనుకుంటున్నావా? నిందలేంటి? కెమెరా కేబుల్ రెడ్ హ్యాండెడ్గా దొరికితే? అది కేబులే కానీ కెమెరా కాదు విశ్వ. అది నా ఇయర్ బడ్స్ కేబుల్. అవును సార్, నిజమే. ఏంటి విశ్వ, నువ్వు అనవసరంగా మా ఆయన్ని అనుమానించడమే కాక అసలు ఇలా నింద వేస్తావేంటి? ఇదే ప్లేస్ లో జై సార్ కాకుండా ఇంకెవరైనా ఉంటే ఏం జరిగేదో ఆలోచించావా? ఐఎమ్ సారీ జాను. సారీ చెప్పాల్సింది నాకు కాదు, జై సార్కి. హే పోనీలే జాను, ఏదో తొందరపడ్డాడు. ఎంతైనా నీ ఫ్రెండే కదా. చూసావా చూసావా ఆయన ఎంత మంచివారో. ఇంత గొప్ప మనసున్న మనిషిని ఎలారా నువ్వు అనుమానించగలుగుతున్నావు? సరే జాను, వదిలే, లీవ్ ఇట్. సర్లేండి సార్, మీరైనా తనకి అర్థమయ్యేలా చెప్పండి. నేను మీ ఇద్దరికి టీ తీసుకొస్తాను.